హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. ఈరోజు అయితే నేను సగ్గు బియ్యంతో ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందు గురించి అయితే ముందు రోజు నైట్ నేనైతే సగ్గు బియ్యం నానబెట్టి పెట్టుకున్నానండి. ఇది మరుసటి రోజు ఉదయం ముందుగా అయితే మనం ఒక గిన్నె తీసుకొని అందులో పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా సగ్గు బియ్యం, ఆ వాటర్ అన్ని తీసేసి ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. వాటర్ పోసే అవసరం లేదండి, ఎందుకంటే మనం నైట్ మొత్తం నానబెట్టాం కాబట్టి అది అనేది వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి మెత్తగా అయిపోతుంది. ఉండి మనకైతే సగ్గు బియ్యం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 5 minutes. వైట్ కూడా మొత్తం మనకి జెల్లీ లాగా అనిపిస్తుందండి, మొత్తం వైట్ జెల్లీ లాగా అనిపిస్తుంది, వాటర్ బాల్స్ లాగా అయిపోతాయండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ సగ్గు బియ్యం కూడా చాలా మంచిది హెల్త్కి, ఏదో ఒక విధంగా పిల్లలకి పెట్టవచ్చు. సగ్గు బియ్యంతో చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. నేనైతే ఇలా ఉప్మా ప్రిపేర్ చేసుకున్నానండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.